నమస్తే, వెల్కమ్ టు ఐ న్యూస్. అంతరిక్షంలో ఆధిపత్యం కోసం అగ్రరాజ్యాల మధ్య మళ్ళీ ప్రచన్న యుద్ధం మొదలైందా? దశాబ్దాల తర్వాత చందమామ మళ్ళీ ప్రపంచ రాజకీయాలకు వేదికగా మారుతుందా? అవును, అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తీసుకున్న ఒక సంచలన నిర్ణయం ఇప్పుడు రష్యా, చైనాలను ఉలిక్కిపడేలా చేస్తుంది. వైట్ హౌస్ లో అడుగుపెట్టినప్పటి నుంచి తనదైన శైలిలో దూసుకుపోతున్న ట్రంప్ ఇప్పుడు చంద్రుడిని తన గురిగా ఎంచుకున్నారు. 2028 నాటికే అమెరికా వ్యోమగాములను చంద్రుడిపైకి పంపడమే కాకుండా అక్కడ శాశ్వత సైనిక శాస్త్రీయ స్థావరాలను ఏర్పాటు చేయాలని ట్రంప్ ఆదేశాలు జారీ చేశారు. అయితే ఇది కేవలం వెళ్లడం మాత్రమే కాదు, చంద్రుడి ఉపరితలంపై అణు విద్యుత్ కేంద్రాలను నిర్మించి అక్కడ ఒక తిరుగులేని శక్తిగా ఎదగాలన్నది ట్రంప్ మాస్టర్ ప్లాన్. అసలు అంతరిక్షంలో ఈ న్యూక్లియర్ రేస్ వెనుక ఉన్న అసలు ఉద్దేశం ఏంటి? చైనా, రష్యాల ఎత్తుగడలను ట్రంప్ ఎలా చిత్తు చేయబోతున్నారు? ఈ ఉత్కంఠభరితమైన వివరాలు ఇప్పుడు మన స్పెషల్ రిపోర్ట్లో చూద్దాం. అంతరిక్ష ప్రయాణంలో అమెరికా మళ్లీ తన విశ్వరూపాన్ని ప్రదర్శిస్తోంది. డొనాల్డ్ ట్రంప్ తన తాజా ఎగ్జిక్యూటివ్ ఆర్డర్ ద్వారా నాసా ప్రాజెక్టులకు ఊహించని వేగాన్నిచ్చారు. కేవలం చంద్రుడిపై అడుగుపెట్టి వెనక్కి రావడం కాదు, అక్కడ మనిషి శాశ్వతంగా నివసించేలా 2030 నాటికి లూనార్ అవుట్ పోస్టును నిర్మించాలని ట్రంప్ లక్ష్యంగా పెట్టుకున్నారు. ఈ భారీ మిషన్ విజయవంతం కావడానికి చంద్రుడిపై మెగావాట్ల కొద్దీ విద్యుత్ను ఉత్పత్తి చేసే అత్యాధునిక న్యూక్లియర్ రియాక్టర్లను ఏర్పాటు చేయబోతున్నారు. ఇది కేవలం పరిశోధన కోసం మాత్రమే కాదు, అంతరిక్షంలో అమెరికా ఆధిపత్యాన్ని శాశ్వతం చేయడానికి వేస్తున్న ఒక బలమైన అడుగు అని వైట్ హౌస్ గట్టిగా చెబుతోంది. అయితే ఈ రేసులో అమెరికా ఒంటరిగా లేదు. ఇప్పటికే చైనా, రష్యాలు చేతులు కలిపి చంద్రుడిపై జాయింట్ న్యూక్లియర్ పవర్ స్టేషన్ నిర్మించేందుకు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారు. బీజింగ్ తన రహస్య రియాక్టర్ల ద్వారా చంద్రుడి రక్షణ ధ్రువంపై ఉన్న మంచు నిల్వలను, అరుదైన ఖనిజాలను స్వాధీనం చేసుకోవాలని చూస్తుంది. అందుకే ట్రంప్ తన సందేశాన్ని చాలా స్పష్టంగా వినిపించారు. అంతరిక్షంలో అమెరికా ఎప్పుడూ రెండో స్థానంలో ఉండదని, చంద్రుడిని ఒక వ్యూహాత్మక యుద్ధ స్థావరంగా మార్చుకుంటామని ఆయన ప్రకటించారు. చంద్రుడిపై దొరికే వనరులను వెలికి తీయడమే కాకుండా భవిష్యత్తులో అంగారక గ్రహంపైకి వెళ్లేందుకు చంద్రుడిని ఒక ప్రధాన లాంచ్ ప్యాడ్ గా మార్చబోతున్నారు. ఈ మహాయుద్ధం కేవలం చంద్రుడిపై ఎవరు మొదట అడుగు పెడతారు అన్నది మాత్రమే కాదు, అక్కడ ఎవరు శాశ్వతంగా బాగా వేస్తారు అన్న దానిపై ఆధారపడి ఉంది. మనిషి చంద్రుడిపై నివాసం ఉండడం అనేది ఇకపై సైన్స్ ఫిక్షన్ కథ కాదు, అతి త్వరలో అది వాస్తవం కాబోతుంది.